ఇంతకీ 'హే భగవాన్' ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? మీరెందుకు చేశారు? అసలు మేమెందుకు చూడాలది? ఓకే. సార్ నాకు తెలిసి ఇప్పట్లో మనం మూవీ ఎందుకు చూస్తామంటే ఎంటర్‌టైన్ అంతే. అవ్వడానికి. ఎనీ ఫిల్మ్. హ్మ్. సో, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ సార్. ఎందుకంటే మనకు 'నరేష్' గారు ఉన్నారు, 'సుహాస్' ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, 'సుదర్శన్' గారు ఉన్నారు. అండ్ ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తాను. ఆ అంతకు మించి హామీ ఇస్తున్నాను. అంతకు మించి ఏదో సీరియస్ బిజినెస్ ఉంది దీంట్లో. ఆ బిజినెస్ ఏంటో మాకు తెలియట్లేదండి. నాకు స్ట్రిక్ట్‌గా చెప్పారు. హ్మ్. పొరపాటున కూడా హ్మ్. ఆఫ్ కెమెరా కూడా హ్మ్. వాళ్ళు మంచిగా అడిగేస్తే చెప్పకమ్మా దయచేసి నేను చెప్పేస్తూ ఉంటే భయపడతారు మా వాళ్ళు. ఇంట్లో వాళ్ళకైనా చెప్పారా లేదా? లేదు సార్. చెప్పలేదా? చాలా మా డైరెక్టర్ హ్మ్. చెప్పకండి ప్లీజ్ అండి. ఓకే. హ్మ్. ఓకే సార్. అంటే స్క్రిప్ట్ చెప్పండి. చెప్తున్నప్పుడు ఇదేమైనా ప్రామిస్ చేసుకున్నారా? 'బాహుబలి' ఒకలాగా? అయ్యయ్యో! అలా ఏం లేదు సార్. అంటే కానీ కొన్ని ఉంటాయి కదా సార్. అంటే యూ అవును. షుడ్ నాట్ రివీల్ అవును. అవును. అన్నట్టు. హ్మ్. అండ్ మీరన్నారు కదా! ఏంటా బిజినెస్ అని. హ్మ్. అదే మా స్టోరీకి వన్ ఆఫ్ ద మెయిన్ ప్లాట్. హ్మ్. సో, అది మీరు థియేటర్‌లో చూస్తేనే అది ఫన్ ఉంటది. ఫస్టే రివీల్ అవుతుందా? లేదంటే ఎక్కడో ఫస్ట్ ఇంట్లో హాఫ్‌లో రివీల్ అయిపోతుంది. రివీల్ అయిపోతుందా? సెకండ్ హాఫ్ వరకు అవసరం. హ్మ్. ఫస్ట్ హాఫ్‌లోనే మీకు రివీల్ అవుతుంది. హ్మ్. సరే 'లిటిల్ హార్ట్స్' కన్నా ఈ సినిమాని బా ఎంజాయ్ చేసారా సెట్‌లో? సార్ నాకు చెప్పాను కదా సార్. ఒక్కొక్క ఫిల్మ్ సెట్‌లో ఒక ఎంజాయ్‌మెంట్ అయితే గ్యారంటీ సార్. హ్మ్. తక్కువ, ఎక్కువ అనేది ఉండదు. హ్మ్. బట్ ఇది నాకు ఒక రీజాయినింగ్‌లా, రీయూనియన్‌లా అనిపించింది. మళ్ళీ సుహాస్ 'సుహాస్' ఉన్నాడు. ఉన్నారు. సో, నాకు ఇప్పుడు ఇక్కడ నాకు అన్నపూర్ణమ్మ గారితో వర్క్ చేసే అవకాశం వచ్చింది. నరేష్ గారితో, కిషోర్ గారితో, సుదర్శన్ గారితో. సో, వాళ్ళందరూ దే ఆర్ సో గుడ్ ఇన్ కామెడీ. దే ఆర్ సో గుడ్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్. వాళ్ళు చాలా సీనియర్స్ నాకన్నా. కానీ ఎక్కడ గూడా నాకలా ఆ వైబ్ ఇవ్వలేదు. చాలా కలిసి మెలిసిపోయి ఉన్నారు. సో, అలాంటి యాక్టర్‌లతో వర్క్ చేయడం గూడా నాకు ఐ వాస్ వెరీ హ్యాపీ. 'సుహాస్' కనిపించగానే ఫస్ట్ డే ఓ బ్యాచ్‌మేట్ కనిపించినట్టు అనిపించిందా సెట్‌లో? ఫస్ట్ ఫస్ట్ టైమ్ నేను సుహాస్‌ని కలిసింది ఫ్యామిలీ డ్రామా చూసాక సార్. ఓకే. సో, ఫ్యామిలీ డ్రామాలో ఆయన క్యారెక్టర్ చాలా భయంకరంగా సైకో సైకో అవును. ఉంటుంది కదా సార్. సో, ఇప్పుడు నాకు ఆయనని కలవాలంటే కూడా నేను చెప్తున్నాను. ఈరోజు వద్దండి ఒక వారం అయ్యాక కలుస్తానండి. నాకు అంటే ఆ భయమేస్తుంది నాకు. అండ్ ఆయన అదే హెయిర్ స్టైల్‌లో వచ్చారనమాట. హ్మ్. మాట్లాడాలా వద్దా పాపం హౌ స్వీట్ ఆఫ్ హిమ్ అండ్ నేను జస్ట్ లుక్‌లో ఉన్నానండి. నేను చాలా నార్మల్‌గా నాకేముంది నాకే చాలా షై. నేనే పెద్ద ఇంట్రోవర్ట్‌ని. హ్మ్. మీరలా ఏం అనుకోకండమ్మా ప్లీజ్ అని చెప్పి. పాపం అక్కడి నుంచి నౌ హి ఈస్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ సార్ నా ఇండస్ట్రీలో. ఎప్పుడైనా నాకు ఏదైనా ఆహ్, ఇ ఇలా ఉంది ఇలా ఏమంటావు అలా, అలా ఐ కెన్ ఆల్వేస్ హి ఈస్ వన్ కాల్ అవే. నేను హ్మ్. ఎప్పుడైనా ఏమన్నా డౌట్ ఉన్నా, ఏదైనా ఉన్నా వెరీ సపోర్టివ్ అలా. హ్మ్. హ్మ్. వన్ ఆఫ్ దోస్ యాక్టర్స్ హూస్ ఆల్వేస్ దేర్.